సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. విద్యార్థుల అకౌంట్లలోనే ఫీజుల స్కాలర్షిప్లను వేయాలని జారీ చేసిన జీవో నెంబర్ 7ను ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిల సతీష్ ఆధ్వర్యంలో కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. కళాశాల యాజమాన్యులు ఫీజులను మొదట అడ్మిషన్ల సమయంలో చెల్లిస్తేనే అడ్మిషన్లు ఇస్తామనడం సరికాదన్నారు. ఇక ఫీజుల బకాయిలపై ఎంత గొడవ జరుగుతున్నా ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. ఇక సింగిల్ బెంచ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం హైకోర్టు ఫుల్ బెంచ్కి అప్పీల్ చేయాలని సూచించారు. అంతవరకు ప్రస్తుతం జీవోను నిలిపివేసి పాత పద్ధతిలోనే ఫీజుల రియంబర్స్మెంట్ కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ విలీనం, వేతన సవరణ, కార్మిక సంఘాల ఏర్పాటు వంటి డిమాండ్లను ప్రభుత్వం అమలు చేస్తామని హామీ ఇచ్చినందుకు సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కంటోన్మెంట్ శ్రీ గణేష్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ బస్ స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, రవాణా మంత్రి పొన్నం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్మికుల శ్రమ సేవలను గుర్తించి వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కార్మికుల సంక్షేమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మరోసారి రుజువు చేస్తామని అన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న పాత నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. 2 వేర్వేరు కేసులు 5 నిందితులను జేఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తిని కత్తితో గాయపరిచి నగదు దోచుకున్న 2 అరెస్టు చేశారు. వీరిపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. అలాగే మరో కేసులో నిందితులుగా ఉన్న 3 అరెస్టు చేశారు. 3 వద్ద నుంచి 72 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దూల్పేట పరిధిలోని బడాబంగ్లా ప్రాంతంలో పోలీసులు గంజాయి పట్టుకున్నారు. ఆ ఇంట్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఎస్డీఎఫ్ బృందం దాడి చేసింది. ఈ దాడిలో కేజీన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇక గంజాయి విక్రయాలు జరుపుతున్న రాజ్ కుమారిబాయ్, సంజన్ బాయ్లను అరెస్టు చేసి దూల్పేట ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. ఇక వికీ సింగ్, గుల్లు సింగ్, రాహుల్ సింగ్ మాధురుపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి పీజీఆర్ పేరున ఉత్తమ కార్మిక నాయకులకు పీజీఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించడం హర్షణీయమని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. ప్రజల పక్షాన అసెంబ్లీలో గొంతునెత్తి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడ్డ మహానేత పి జనార్దన్ రెడ్డి పేరిట లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించడం హర్షణీయమన్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. ఇక పీజీఆర్ స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అవార్డు ప్రకటన ఉందన్నారు పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి.